శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. నా నంబర్ 7075389589 7075389589. మీరు మీ జాతకాలు తెలుసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మన ఇప్పుడు చెప్పిన నెంబర్కి మీరు పంపించినా లేకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సేమ్ ఒకటేనండి పంపిస్తే చాలా మంచిది. మేము చూస్తూ ఉంటాం. అలాగే వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. ఇప్పుడు మనం 25 మే నుంచి 31 తారీఖు మే వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి రాశిలోని గురుడు ఉన్నాడంటే బ్రహ్మాండం అండి. చంద్రుడు కూడా తోడయ్యాడు అంటే గజకేశ్వరి యోగంలో ఉన్నారు. 29, 30 తారీఖుల్లో మీకు ఏదో యోగం కలగబోతుందండి. మే 29, 30, 28 కూడా అనుకోవచ్చు. 28, 29, 30 తారీఖుల్లో మీకు గజకేశ్వర యోగంలో ఉన్నాడు కాబట్టి నేమ్ అండ్ ఫేమ్ రావడమో, మీ అనుకున్న పనులు నెరవేరడమో, ఎటువంటి కేసెస్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా విజయం సాధించడమో, మీకు ఐశ్వర్య ప్రాప్తి కలగడము, నేమ్ అండ్ ఫేమ్ అంటే చెప్పడానికి బాగా వృద్ధి కలగడము, కష్టం తగ్గ ఫలితం రావడం అవకాశం ఉంది. అలాగే 30 తారీఖుని కుజుడితో కలిసి చంద్రుడు సెకండ్ హౌస్, లార్డ్ ఇన్ సెకండ్ హౌస్ మంచిది కాదు. అయినప్పటికీ కూడా చంద్రమంగళ యోగం ఏర్పడిపోయి ధనధాన్య వస్తు వాహనాలు, గృహాలు, ఆభరణాలు, విద్య సంప్రాప్తిస్తాయి. కుటుంబంలో వృద్ధి కలుగుతూనే ఉంటుంది. దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటాడు. దినదిన ప్రవర్ధమానం అవుతూనే కాకుండా మీ తమ్ముళ్ళని చెల్లెలని బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా చూసుకుంటూ ఉంటారు. షార్ట్ జర్నీ చేసేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా కంఫర్టబుల్నెస్గా హాయిగా ఉంటారండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే 4th భావానికి ఆల్మోస్ట్ మీకు శని దృష్టి ఉంది. 4th భావాధిపతి మీకు 12వ భావంలో ఉన్నాడు. 4th భావాధిపతి కూడా 12వ భావంలో ఉన్నాడంటే కూడా ఫారిన్ సంబంధించిన వ్యవహారాలు ఉంటారు మీరు. అలాగే ఖర్చులు అధికంగా ఉంటాయండి. తల్లిగారికి కూడా కొంచెం ఆవిడ కూడా శ్రమ ఎక్కువ ఉంటుంది. ఆవిడ కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. మరి 4th భావం అంత అద్భుతంగా ఏం లేదు. పైగా కళారంగంలో ఉన్న వాళ్ళకి కళారంగం 5th భావం గురించి చెప్పుకుందామండి. మీ కొంతమంది వాహనాలు కొనుక్కునే వాళ్ళకి, లేకపోతే రైతులకు కూడా అంత యోగ్యవంతమైన కాలం మాత్రం కాదు. ఏదేమైనా పుత్ర సంతానం విషయంలో అద్భుతంగా ఉంటుంది. సంతానం వలన మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. మీ రాశి వాళ్ళకి సంతానం వలన డెవలప్మెంట్స్ ఉంటాయి. కొడుకు పుడతాడు మీకు. ముఖ్యంగా కొడుకు పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు చెప్తున్నారు ఉంటాయి, షూర్ కాదు, అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, అలాగే సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా, ఆనందపరంగా చాలా బాగుంటుంది. కొంతమందికి ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉన్నాయండి. రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. అలాగే సాహిత్య రంగంలో అభివృద్ధికరంగా ఉంటారు. అలాగే పొలిటికల్ రంగంలో పదవులు బాగా వస్తాయండి. సాహిత్య రంగంలో బాగా మంచి అభివృద్ధిగా ఉంటారు. స్టాక్ మార్కెట్లో కూడా మీరే సాటి అనిపించుకుంటారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. అలా అన్నానని చెప్పి దూసుకుపోకండి. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీ షేడ్స్లో ఉండండి. ఏదైనా భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం సుఖమయంగానే ఉంటుంది. దూరమైనటువంటి భార్యాభర్తలు దగ్గర అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదండి. అలాగే దీని సప్తమ స్థానాన్ని కళత్ర స్థానం అని, సప్తమ స్థానం అని, కళత్రాధిపతి కూడా సప్తమాధిపతి సప్తమ స్థానం చూసుకోవడం వలన కూడా శని వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అయ్యి ఖచ్చితంగా బాగుంటుందని వ్యాపార విస్తరణ చేసుకుంటూ ఉంటారు. అలాగే భాగ్యస్థానం బాహులు మీకు చెప్తాడు. అక్కడ చాలు. వాయుతత్వ రాశిలో 9th హౌస్ అంటే 9th హౌస్లో కుంభరాశిలో ఉండడం వలన రాహు ప్రభావం బ్రహ్మాండంగా ఉంటుంది. ఫ్లైట్లో ఎక్కి తిరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫ్లైట్స్ సంబంధించిన వ్యవహారాలు మీరు ఉంటారు. రాహు ప్రభావం వలన మీకు కళారంగంలో కూడా బాగా అభిరుచి ఉంటుందండి. తీర్థయాత్రలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఫారిన్ హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా, మీ వ్యాపారాలు రీత్యా, సినిమా షూటింగ్ల రీత్యా విదేశాలు వెళ్ళడానికి ఖాయం. శని శుక్రులు పైగా 12th హౌస్లో ఆడ్ అయ్యాడు. దశమంలో ఉన్నారండి. దశమంలో శని శుక్రులు ఉన్నారంటే అదంటే రచనా రంగంలో బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారంటాం కదా. అలాగే శని వలన గంగాస్నానం చేస్తారండి మీరు. రాబోయే 2.5 సంవత్సరాల వరకు ఉంటాడు కాబట్టి ఆయన గంగాస్నానం ఖచ్చితంగా మంచిగా చేయించి తీరుతాడు. ఈ పాటిగా మీరు ఏంటిది సరస్వతి నది పుష్కర స్నానం చేసి ఉంటారు కూడా. అద్భుతంగా ఉంటుందండి. చేసే ఉంటారు మీరు. అదొకటి. దశమ స్థానంలో చేరడం వలన మీరు ఉద్యోగరీత్యా ఉన్న ప్రాంతాలు వదిలి దూరదేశాలకు వెళ్ళవలసి వస్తుంది. బహుశా ఫారిన్ కంట్రీస్ వెళ్తారేమో చూడండి. అదొకటి బాగుంది. రవి బుధులు 12వ భావంలో మీకు ఉన్నారు. 12వ భావంలో ఉన్న రవి బుధులకి దేవతారాధన కోసము,
డబ్బు ఖర్చు పెట్టడము, ధనాన్ని నిల్వ చేయడం కూడా మీకు తెలుసు. ఖర్చు పెట్టడం ఎలా తెలుసో సేవింగ్ చేయడం కూడా మీకు బాగా తెలుసు. రవి బుధులు అలా ఉంటారండి. మీకు విద్యలో కూడా బాగా రాణించడానికి అవకాశం ఉంది. మీ యాస్ట్రాలజర్స్ ఉన్నారు సరే, వాళ్ళకి బహుశా విదేశాల పర్యటన కూడా మీకు జరగబోతోంది. ఫైనాన్షియల్ స్టేటస్ పెరగబోతోంది. ముఖ్యంగా రావుకేతుల మధ్యలో ఈ గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా అమ్మవారికి పూజ చేసుకోవడము, చండీ హోమాలు చేయించుకోవడము, దుర్గమ్మవారికి కానీ పార్వతీ అమ్మవారికి కానీ పూజలు చేయించుకోవడం వలన, ఏ గ్రామ దేవతకి కానీ పూజ చేయించుకోవడం వలన, లలిత అమ్మవారు లలిత సహస్రనామాలు చదవడం వలన ఈ రావుకేతుల దోషాలు పోవడమే కాకుండా కుజుడికి సంబంధించి పూజలు చేసుకోవడం వలన దోషాలన్నీ పరిహారం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచనలు, రెమెడీసు, పరిహారాలు అంటాం కదా. ఏంటయ్యా అంటే ముఖ్యంగానండి ఈ వారం మొత్తం కూడా ఇందాక అన్ని చాలు చెప్పినట్టుగానే రావుకేతుల మధ్యలో బాగా ఉండిపోయాడు ప్లానెటరీ పొజిషన్స్. అందుకనే మంగళవారం రావుకి పూజలు చేయించుకోవడం వలన అద్భుతంగా ఉంటుందండి. మనకి మీకు తెలిసి రావుకాల పూజలు అంటే అమ్మవారి గుళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. సర్పదోషం కోసం కొంతమంది ఏమో ఆశ్లేషబాలని, కొంతమంది సర్పదోషం కోసం పూజలు చేస్తుంటారు. అదొకటి. కాళహస్తిలో పూజ చేయించుకోవడం వల్ల రావుకాలం వల్ల రావుకేతు వల్ల వచ్చే దోష పరిహారం అయిపోతూ ఉంటాయి. అదొకటి ఉందండి. అంతేకాకుండా కుజుడు కూడా సర్పదోషం, కుజుడు కూడా నీచ స్థితికి వెళ్ళిపోయాడు కదండి. అదే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఏం లాభాలు లేవు, అంతా డల్గా ఉంటారు, నష్టాలు రావడానికి అవకాశం ఉంది. అందుకని సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు, వీలుంటే మోపిదేవి ఊళ్ళో అలా సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. కాలసర్పదోషంలో ఉన్న ప్రతి రాశి వారికి కూడా ఏ రాశి వారికి అభివృద్ధికరంగానూ సంతోషంగానూ ఉండడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ నెల మొత్తం కూడా మనకి ఎంత అద్భుతమైన కాలం కాదని చెప్పవచ్చు. పైగా జ్యేష్ఠ మాసం కూడా వచ్చేసింది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి మనం. కాబట్టి ఈ అసలు దోషాలు పోవాలంటే యాక్చువల్గా సుబ్రహ్మణ్య స్వామి అవి మేము పూజించడంతో కాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి, వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన పెట్టిన వాళ్ళకి, వెంకటేశ్వర స్వామికి తులసి మాలతో పూజ చేసుకున్న వాళ్ళకి చక్కటి ఫలితాలు, అదృష్టం తోడవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈశ్వరాభిషేకాలండి. ఈశ్వరుడికి మల్లెపూలతోనూ తులసి దళాలతోనూ పూజ చేసుకుంటే ఐశ్వర్య సిద్ధిట. అది ముఖ్యంగా మీనరాశి కూడా చెప్పగల అంశం ఏంటంటే, మీనరాశి కాదు అన్ని రాశుల వాళ్ళు కూడా ఈశ్వరుడికి ఇప్పుడు మనన్నీ కూడా మల్లెపూలు బాగా వస్తుంటాయండి. మల్లె పువ్వులతోటి అష్టోత్తరాలు కానీ శతనామాలు కానీ ఆయనకి అభిషేకం అనంతరము పూజ చేసుకుంటే, మల్లె పువ్వులతో పూజ చేసుకుంటే వాళ్ళు భార్య భర్తలు అనురాగ దాంపత్య జీవితం ఒకళ్ళొకరు వదిలిపెట్టి ఉండరు. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయి తీరుతుంది. నేను చెప్పేది కాదండి, ఈ శాస్త్రం ఏం చెప్తుందో మన బుక్స్లో మనం పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది చెప్తున్నా మీకు తెలియదేం కాదు. మల్లెపూలతోటి పూజ చేసుకోవడం సర్వదా శ్రేష్టం. అలాగే శివుడికి మల్లె పువ్వులతోటి, అలాగే కొంతమంది మారేడు దళాలతోటి, అంతేకాకుండా మనం చెప్పే తులసి దళాలతోటి మారేడు దళాలతో పూజ చేస్తే ఐశ్వర్య సిద్ధి, అఖండ ధన ప్రాప్తి, రాజయోగ ప్రాప్తి అంటారు కదా, అదొకటి. సో ఈ విధంగానండి మనకి ఏది వీలుంటే అది, మనకి భగవంతుని బుద్ధి ఎలా పుట్టిస్తే అది అలాగే మనం పూజలు చేసుకోవడం వలన, ముఖ్యంగా దేవుడికి దగ్గర అవ్వడం వలన, స్వామివారు నిరంతరం మనస్ఫూర్తిగా కొలవడం వల్ల ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క 5 నిమిషాల పాటు స్వామివారు మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటుంది ఆ దేవుడు, అమ్మవారైనా సరే, అమ్మవారు కనకదుర్గాదేవమ్మవారు, తర్వాత మన శ్రీశైల బ్రహ్మరామమ్మ వారికి ఉన్న పట్టు పవర్ అంతా ఇంత కాదు కదండి. పైగా మనం చాలా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటాం కదా, ఆ పైగా అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకుంటాం కదండి. అలా చేసుకోవడం వలన శక్తిపీఠాలు అంటారు, అమ్మవారి శక్తిపీఠాలు, అలా దర్శనాలు చేసుకోవడం వలన ముఖ్యంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఉంటే ఈ గ్రహాల వల్ల దోషాలు ఏమైనా ఉంటాయంటారా? ఏమి ఉండవు. అన్ని రంగాల్లో మనం ముందంజలో ఉండము. భార్యాభర్తలు, పిల్లలు, మనంతా సుఖ సౌఖ్యాలతోటి ఎప్పుడూ ఆనందంతో ఐశ్వర్య ప్రాప్తితో పాటు తృప్తిగా అన్ని రంగాల్లో ముందంజలో ఉండేట్టుగాను మీరు ఉంటారని, ఎప్పుడు తృప్తిగా, ఎప్పుడు ఆహ్లాదకరంగా, సంతోషంగా నవ్వుతూ ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.